హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు లక్కీ హిట్స్. ఈరోజు మనం ఈ వీడియోలో ఒక వాట్సాప్ స్టేటస్ వీడియోని ఏ విధంగా ఎడిట్ చేసుకోవాలో అయితే కంప్లీట్గా తెలుసుకుందాం. ఇప్పుడు స్క్రీన్ పైన మీరు చూస్తున్న వీడియోని ఏ విధంగా ఎడిట్ చేసుకోవాలో అయితే మనం కంప్లీట్గా ఈరోజు ఈ వీడియోలో అయితే నేను కంప్లీట్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి. మీకు ఈ వీడియోని ఏ విధంగా ఎడిట్ చేసుకోవాలో అయితే కంప్లీట్గా అర్థమవుతుంది. నా ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చిన వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకుని అదేవిధంగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్ పైన క్లిక్ చేసి ఆల్ పైన క్లిక్ చేయండి. అప్పుడు నేను అప్లోడ్ చేసే ప్రతి ఒక్క వీడియో అనేది మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. అదేవిధంగా వీడియో కింద కామెంట్ బాక్స్లో నైస్ అయిన సూపర్ అనే ఒక కామెంట్ చేయండి, వీడియోని అయితే లైక్ చేయండి. ఇప్పుడు మనం వీడియోని ఏ విధంగా ఎడిట్ చేసుకోవాలైతే కంప్లీట్గా తెలుసుకుందాం. ఈ వీడియోని ఎడిట్ చేయడానికి అయితే మనకు కైన్మాస్టర్ ప్రో వర్షన్ కావాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. కైన్మాస్టర్ ప్రో వర్షన్ నేను డిస్క్రిప్షన్లో లింక్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. అక్కడ నుంచి దాన్ని అయితే డౌన్లోడ్ అయితే చేసేసుకోండి. అదేవిధంగా ఈ వీడియోకి కావాల్సిన ఫైల్స్ అన్ని నేను డిస్క్రిప్షన్లో లింక్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. అక్కడ నుంచి మీరు వాటిని అయితే డౌన్లోడ్ అయితే చేసుకోండి. కైన్మాస్టర్ ఓపెన్ చేయగానే ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ కనిపిస్తున్న ప్లస్ సింబల్ పైన క్లిక్ చేసి ఇక్కడ 1:1 రేషియో అయితే సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీ ఫొటోస్ అయితే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ విధంగా మీ ఫొటోస్ని అయితే సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ప్రతి ఫోటో పైన క్లిక్ చేసి ఇక్కడ కథగుర్తు పక్కనే ఉన్న సింబల్ పైన క్లిక్ చేసి దీన్ని కొద్దిగా జూమ్ అయితే చేసి అదేవిధంగా దాని కిందనే ఉన్న రెండో బాక్స్ పైన క్లిక్ చేసి దీన్ని ఇంకా కొద్దిగా ఎక్కువైతే జూమ్ చేసి రైట్ బటన్ పైన అయితే క్లిక్ చేయండి. ఇప్పుడు మళ్ళీ సెకండ్ ఫోటో పైన క్లిక్ చేసి మళ్ళీ ఇక్కడ క్లిక్ చేసి కొద్దిగా జూమ్ చేసి సెకండ్ బాక్స్ పైన క్లిక్ చేసి ఫుల్గా అయితే జూమ్ చేసి రైట్ బటన్ పైన అయితే క్లిక్ చేయండి. ఇప్పుడు మళ్ళీ థర్డ్ ఇమేజ్ పైన క్లిక్ చేసి ఈ బటన్ పైన క్లిక్ చేసి మళ్ళీ కొద్దిగా జూమ్ అయితే చేసి మళ్ళీ కింది బాక్స్ పైన క్లిక్ చేసి ఫుల్గా అయితే జూమ్ చేసి రైట్ బటన్ పైన అయితే క్లిక్ చేయండి. ఈ విధంగా ప్రతి ఒక్క ఫోటోకి కూడా ఇదే విధంగా అయితే జూమ్ చేసేయండి. ఈ విధంగా ప్రతి ఫోటోకి చేసేసిన తర్వాత ఇక్కడ మళ్ళీ ఈ రెండు ఫోటోల మధ్యలో కనిపిస్తున్న ప్లస్ సింబల్ పైన క్లిక్ చేసి ఇలాంటి ఎఫెక్ట్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఇచ్చిన తర్వాత రైట్ బటన్ పైన అయితే క్లిక్ చేయండి. ఇప్పుడు మళ్ళీ ప్లస్ బటన్ పైన క్లిక్ చేసి ఇలాంటి ఎఫెక్ట్స్ అయితే ఇచ్చేయండి. ఇవి మనకు కైన్మాస్టర్ స్టోర్లో అవైలబుల్గా అయితే ఉంటాయి ఫ్రెండ్స్. అక్కడ నుంచి మీరు వీటిని అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇలా ప్రతి ఇమేజ్కి అయితే ఎఫెక్ట్ అయితే ఇచ్చేసేయండి. ఈ విధంగా ప్రతి ఒక్క ఫోటోకి అయితే ఎఫెక్ట్ ఇచ్చేసిన తర్వాత రైట్ బటన్ పైన అయితే క్లిక్ చేయండి. ఇప్పుడు మనకు స్టేటస్ కోసం 30 సెకండ్స్ కావాలి కాబట్టి మనం వీడియోని అయితే 30 సెకండ్స్ చేయాలి ఫ్రెండ్స్. మనకు ఈ వీడియో 46 సెకండ్స్ వచ్చేసింది కాబట్టి కొన్ని ఫొటోస్ అయితే క్రాప్ చేసిద్దాం ఫ్రెండ్స్. ఈ ఫోటో పైన సెలెక్ట్ చేసి ఈ విధంగా రైట్ సైడ్ అయితే క్రాప్ చేసేయండి. ఈ విధంగా ఏ ఫోటో అయితే పెద్దగా ఉందో ఆ ఫోటోని కొద్దిగా క్రాప్ అయితే ఇచ్చేసేయండి. ఈ విధంగా ఇచ్చేసిన తర్వాత లేయర్ పైన క్లిక్ చేసి మీడియా పైన అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇలాంటి ఒక పిఎన్జీ ఇమేజ్ని డిస్క్రిప్షన్లో లింక్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. అక్కడ నుంచి మీరు దీని అయితే డౌన్లోడ్ చేసుకుని ఇక్కడికి సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఈ విధంగా పెట్టేసి దీన్ని 30 సెకండ్స్ వరకు అయితే స్క్రోల్ చేయండి. స్క్రోల్ చేసిన తర్వాత మళ్ళీ ఇక్కడ కనిపిస్తున్న 3 బటన్స్ పైన క్లిక్ చేసి డూప్లికేట్ అయితే చేసుకొని ఈ విధంగా ఇటు సైడ్ అయితే పెట్టేసి రైట్ బటన్ పైన అయితే క్లిక్ చేయండి. ఇప్పుడు దీన్ని ఎక్స్పోర్ట్ అయితే చేసేద్దాం ఫ్రెండ్స్. ఇక్కడ HD 720p ఫ్రేమ్ రేట్ 30 ఉంచి ఎక్స్పోర్ట్ అయితే చేసుకోండి. ఎక్స్పోర్ట్ చేయడం అనేది కంప్లీట్ అయితే అయిపోయిన తర్వాత ఇక్కడ కనిపిస్తున్న ప్లస్ సింబల్ పైన క్లిక్ చేసి 6:9 రేషియో అయితే సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీ ఫోటోని అయితే సెలెక్ట్ చేసుకోండి. ఈ విధంగా ఫోటోని సెలెక్ట్ చేసుకున్న తర్వాత దీన్ని 30 సెకండ్స్ వరకు అయితే స్క్రోల్ చేసుకోండి ఫ్రెండ్స్. చేసుకున్న తర్వాత ఇక్కడ కత్తెర గుర్తు పక్కన కనిపిస్తున్న ఫుల్ జూమ్ పైన క్లిక్ చేసి దీన్ని కొద్దిగా ఫుల్గా అయితే జూమ్ చేసి రైట్ సైడ్కి ఫుల్గా జూమ్ చేసి ఈక్వల్ బటన్ పైన క్లిక్ చేసి రైట్ బటన్ పైన అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇప్పుడు లేయర్ పైన క్లిక్ చేసి ఎఫెక్ట్ పైన అయితే క్లిక్ చేసి లాస్ట్కి వచ్చేసి బేసిక్ ఎఫెక్ట్స్ అని ఉంటుంది. ఇక్కడ బ్లర్ పైన క్లిక్ చేసి రైట్ బటన్ పైన అయితే క్లిక్ చేయండి. దీన్ని కూడా 30 సెకండ్స్ వరకు అయితే స్క్రోల్ చేసి ఫోటోకి అయితే ఫుల్గా ఇచ్చేసి సెట్టింగ్స్ పైన క్లిక్ చేసి 6 ఉండే విధంగా పెట్టి రైట్ బటన్ పైన అయితే క్లిక్ చేయండి. ఇప్పుడు మళ్ళీ
లేయర్ పైన క్లిక్ చేసి మీడియా పైన అయితే క్లిక్ చేయండి. ఇంతకుముందు మనం ఎక్స్పోర్ట్ చేసిన వీడియోని అయితే సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఈ విధంగా వీడియోని అయితే సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ పెట్టేయండి. మళ్ళీ ఇక్కడ కనిపిస్తున్న 3 బటన్స్ పైన అయితే క్లిక్ చేసి దీని అయితే డూప్లికేట్ అయితే చేసుకోండి. డూప్లికేట్ చేసుకున్న తర్వాత దీన్ని కొద్దిగా సైడ్కి తిప్పి ఇక్కడైతే పెట్టేయండి. అదేవిధంగా ఇంతకుముందు ఫస్ట్ తీసుకున్న వీడియో పైన అయితే క్లిక్ చేసి దీన్ని కొద్దిగా ఇటు సైడ్ తిప్పి పెట్టేసి దీన్ని ఇక్కడైతే పెట్టేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు రైట్ బటన్ పైన అయితే క్లిక్ చేయండి. మళ్ళీ ఈ వీడియో పైన క్లిక్ చేసి మళ్ళీ డూప్లికేట్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. డూప్లికేట్ చేసుకున్న తర్వాత దీన్ని ఈ విధంగా పెట్టేసి రైట్ బటన్ పైన అయితే క్లిక్ చేయండి. ఇప్పుడు మళ్ళీ లేయర్ పైన క్లిక్ చేసి మీడియా పైన అయితే క్లిక్ చేయండి. ఇలాంటి PNG ఇమేజ్ నేను డిస్క్రిప్షన్లో లింక్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. అక్కడ నుంచి మీరు దీని అయితే డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఇందులోకి సెలెక్ట్ చేసుకుని దీన్ని 30 సెకండ్స్ వరకు అయితే స్క్రోల్ చేసేయండి. చేసిన తర్వాత ఇక్కడ పైన అయితే పెట్టేసి ఫుల్గా జూమ్ చేసి ఇక్కడ అడ్జస్ట్మెంట్లోకి వచ్చేసి దీన్ని ఫుల్గా అయితే ఇచ్చేయండి. ఇచ్చేసిన తర్వాత కిందిది కూడా ఫుల్గా ఇచ్చేసి రైట్ బటన్ పైన అయితే క్లిక్ చేయండి. ఇప్పుడు మళ్ళీ లేయర్ పైన క్లిక్ చేసి మీడియా పైన అయితే క్లిక్ చేయండి. ఇలాంటి ఒక PNG ఇమేజ్ నేను కూడా డిస్క్రిప్షన్లో లింక్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. అక్కడ నుంచి మీరు దీని అయితే డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఇందులోకి సెలెక్ట్ చేసుకుని 30 సెకండ్స్ వరకు అయితే స్క్రోల్ చేసేయండి. చేసిన తర్వాత ఇక్కడ కింద పెట్టేసి రైట్ బటన్ పైన అయితే క్లిక్ చేయండి. ఇప్పుడు మళ్ళీ లేయర్ పైన క్లిక్ చేసి మీడియా పైన అయితే క్లిక్ చేయండి. ఇలాంటి డిజైన్ అయితే నేను డిస్క్రిప్షన్లో లింక్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకొని ఇందులోకి అయితే సెలెక్ట్ చేసుకొని 30 సెకండ్స్ వరకు అయితే స్క్రోల్ చేసి ఇక్కడ రొటేట్ పైన క్లిక్ చేసి దీన్ని ఈ విధంగా అయితే రొటేట్ చేసి ఇక్కడైతే పెట్టేయండి. ఈ విధంగా ఫేస్ని అయితే పైన తిప్పి విధంగా అయితే పెట్టేసి రైట్ బటన్ పైన అయితే క్లిక్ చేయండి. మళ్ళీ దీనిపైన క్లిక్ చేసి దీన్ని డూప్లికేట్ అయితే చేసుకోండి. చేసుకున్న తర్వాత దీన్ని కొద్దిగా తిప్పి మళ్ళీ పైకి రొటేట్ చేసి ఇక్కడ సెట్ అయ్యే విధంగా అయితే పెట్టి రెడ్ బటన్ పైన అయితే క్లిక్ చేయండి. ఇప్పుడు మళ్ళీ లేయర్ పైన క్లిక్ చేసి మీడియా పైన అయితే క్లిక్ చేయండి. ఇలాంటి ఒక వీడియోని అయితే నేను డిస్క్రిప్షన్లో లింక్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. అక్కడ నుంచి మీరు దీన్ని అయితే డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత దీనికి ఇక్కడ కత్తెర గుర్తు పక్కన కనిపిస్తున్న స్క్రీన్ పైన క్లిక్ చేసి ఫుల్గా పెట్టేసి బయటకు వచ్చేసి ఇక్కడ బ్లెండింగ్ పైన క్లిక్ చేసి స్క్రీన్ పైన అయితే క్లిక్ చేసి రైట్ బటన్ పైన మళ్ళీ వీడియో పైన క్లిక్ చేసి ఇక్కడ సౌండ్ పైన క్లిక్ చేసి దీన్ని మ్యూట్ అయితే చేసి రైట్ బటన్ పైన అయితే క్లిక్ చేయండి. ఇప్పుడు మళ్ళీ లేయర్ పైన క్లిక్ చేసి మీడియా పైన అయితే క్లిక్ చేయండి. ఇలాంటి ఫైల్ని అయితే నేను డిస్క్రిప్షన్లో లింక్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. అక్కడ నుంచి మీరు దీన్ని అయితే డౌన్లోడ్ చేసుకుని ఇక్కడ కనిపిస్తున్న బ్లెండింగ్ పైన క్లిక్ చేసి స్క్రీన్ పైన అయితే క్లిక్ చేసి బయటకు వచ్చేసి ఇక్కడ క్రాపింగ్ పైన అయితే క్లిక్ చేసి దీన్ని క్రాప్ చేసి బ్యాక్ అయితే వచ్చేసేయండి. వచ్చేసిన తర్వాత దీన్ని ఇక్కడ సెట్ అయ్యే విధంగా అయితే పెట్టేయండి. పెట్టేసిన తర్వాత రైట్ బటన్ పైన అయితే క్లిక్ చేయండి. మళ్ళీ దీనిపైన క్లిక్ చేసి ఇక్కడ దీని వాల్యూమ్ని అయితే మ్యూట్ చేసి రైట్ బటన్ పైన అయితే క్లిక్ చేయండి. లేయర్ పైన అయితే క్లిక్ చేసి మీడియా పైన అయితే క్లిక్ చేయండి. ఇలాంటి ఒక లైరికల్ వీడియోని అయితే నేను డిస్క్రిప్షన్లో లింక్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. అక్కడ నుంచి మీరు దీని అయితే డౌన్లోడ్ చేసుకొని ఇక్కడ కిందికి వచ్చేసి బ్లెండింగ్ పైన క్లిక్ చేసి ఇక్కడ స్క్రీన్ పైన అయితే క్లిక్ చేసి బ్యాక్ వచ్చేసి ఇక్కడ దీన్ని సెట్ అయ్యే విధంగా అయితే పెట్టేసి
పెట్టేయండి. రైట్ బటన్ పైన అయితే క్లిక్ చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు వీడియో అయితే ప్లేస్ చేసి చూద్దాం ఫ్రెండ్స్. చూశారు కదా ఫ్రెండ్స్, వీడియో అనేది ఎంత బాగా వస్తుందో. వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయండి. అదేవిధంగా కింద కామెంట్ అయితే చేయండి, నైస్ అయినా సూపర్ అయినా ఒక కామెంట్ అయితే చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అయితే మనం కలుసుకుందాం ఫ్రెండ్స్. బాయ్.